115 years నుంచి ఎప్పుడూ పడని వాన జమ్మూ కాశ్మీర్ వాళ్ళు చూశారు. చాలా డివాస్టేషన్ అయితే ఎదుర్కొన్నారు. దాదాపు 6,000 పీపుల్ని ఎవాక్యుయేట్ చేయడం జరిగింది మిలిటరీ. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు 6,000 పీపుల్ని ఎవాక్యుయేట్ చేశారు. అంటే దాదాపుగా అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్కి తరలించారు. మీకు తెలుసు అక్కడ ఎప్పుడూ అలాగే జరుగుతుంది. బట్ 115 yearsకి ఒకసారి జరిగే క్లౌడ్ బర్స్ట్ అంటే 24 hours అవసరానికి మించిన రెయిన్ పడ్డాం. అంటే సంవత్సరం అంతా పోల్చుకుంటే కనుక ఓన్లీ ఒకే ఒక్క రోజు 24 hours లో 629 mm పడింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దాదాపు డబుల్ అన్నమాట. అంత వాన పడడం వల్ల అక్కడ డివాస్టేషన్ అయితే చాలా ఘోరంగా ఉంది. అండ్ IMD ఆల్రెడీ హెచ్చరిక అయితే ఇచ్చింది, అక్కడికి వెళ్ళకండి, వైష్ణోదేవి యాత్రని ఆపండి అని హెచ్చరిక ఇచ్చినా కూడా వైష్ణోదేవి యాత్ర కొనసాగుతూనే ఉంది. ఎందుకో నాకు ఇప్పటికే అర్థం కాదు. అక్కడికి యాత్రకు వెళ్తున్నారా, చనిపోవడానికి వెళ్తున్నారా? వానాకాలంలో వెళ్తే ఆల్రెడీ అదొక హిమాలయాస్ ఏరియా, చాలా డివాస్టేషన్ అయితే ఉంటుంది అని తెలిసినప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నారు? అండ్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ నాకు ఇప్పటికీ కూడా. ప్రతి సంవత్సరము న్యూస్ చెప్పేటప్పుడు ప్రతి సంవత్సరము నేను చెప్తూనే ఉంటాను, ప్రతి సంవత్సరము జమ్మూ కాశ్మీర్, యూపీ, ఢిల్లీ ఇలాంటి ఏరియాస్లో చాలా ఘోరంగా వానలు పడతాయి, క్లౌడ్ బర్స్ట్ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ వెళ్ళిపోతూనే ఉంటారు. నెక్స్ట్ టైం కనీసం ఇప్పుడు వెళ్ళే వారైనా కాస్త జాగ్రత్త తీసుకోండి. అండ్ మనకు తెలుసు తెలంగాణ, కామారెడ్డి ఇక్కడ కూడా చాలా ఘోరంగా వానలు ఉన్నాయి. అందరూ కాస్త సేఫ్గా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డెంగీ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ అన్నీ ఇప్పుడే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయి. సో టేక్ కేర్. అండ్ అలాగే ఇలాంటి న్యూస్ కావాలంటే చేయాల్సింది ఒకటే, అంకితా జ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.